నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మూడవ విడత జాబితా విడుదల చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు 3 పార్లమెంట్ స్థానాలు, నర్సరావుపేట అసెంబ్లీ స్థానానికి గ్రీన్ సిగ్నల్. మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన లోకేష్, పెమ్మసాని. తటస్థులతో సమావేశం, అంజుమన్ కమిటీ సభ్యులతో భేటీ. విశాఖ డ్రగ్స్ కేసులో టీడీపీ, బీజేపీ నేతల పాత్ర అనుమానం వ్యక్తం చేసిన ప్రభుత్వ సలహాదారు సజ్జల. గురజాల అభివృద్ధికి టీడీపీ సూపర్ 6 మేనిఫెస్టో విడుదల. వైసీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న ఎరపతినేని. నగరంలో మెగా గ్రాండ్ రూట్ ఫ్లాగ్ మార్చ్. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడి. టీడీపీ 3వ జాబితా విడుదల చేసింది. జిల్లాలో 3 పార్లమెంట్, మిగిలిన నర్సరావుపేట అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ అధినేత చంద్రబాబు 3వ జాబితా విడుదల చేశారు. 11 అసెంబ్లీ, 13 పార్లమెంట్ స్థానాలతో జాబితా విడుదల చేశారు. ఇందులో ఉమ్మడి జిల్లాకు సంబంధించి 3 పార్లమెంట్ స్థానాలను ప్రకటించారు. గుంటూరు పెమ్మసాని చంద్రశేఖర్, నర్సరావుపేట లావు శ్రీకృష్ణదేవరాయలు, బాపట్ల కృష్ణప్రసాద్లను ప్రకటించారు. ఇక మిగిలిన నర్సరావుపేట అసెంబ్లీ స్థానానికి గాను ఎట్టకేలకు చదలవాడ అరవింద్ బాబుకే కేటాయించారు. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో 3 పార్లమెంట్, 17 అసెంబ్లీ స్థానాలను ప్రకటించారు. ఇదిలా ఉంటే పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులకు విజయవాడలో శనివారం వర్క్ షాప్ జరగనుంది. మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా యువనేత నారా లోకేష్ ప్రజలతో మమేకమవుతున్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని లక్ష్యంతో అమరావతిని చంద్రబాబు అభివృద్ధి చేస్తే ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కేసులు వేసి అభివృద్ధిని అడ్డుకున్నారని నారా లోకేష్ మండిపడ్డారు. వైసీపీ పాలనలో రాష్ట్రాభివృద్ధి 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. ప్రజలు విఘ్నతతో ఆలోచించి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను బలపరచాలని కోరారు. బ్లాక్ డెవలప్మెంట్ మోడల్తో మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని నారా లోకేష్ గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. హత్యా రాజకీయాలను చంద్రబాబు ఎప్పుడూ ప్రోత్సహించలేదని, ఉద్యమాల ముసుగులో చంద్రబాబుపై ఆరోపణలు చేసిన వారు ఇప్పుడు వైసీపీ కండువా కప్పుకున్నారని విమర్శించారు. పడిన తర్వాత అమరావతి రాజధాని అనేది అందరికి తెలిసిన విషయమే. దాంట్లో భాగంగా మంగళగిరికి ఎక్కువ అవకాశం ఉన్నాయి అభివృద్ధి చెందేదానికి. సో బ్లాక్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. పార్క్ కానీ, పార్కింగ్ కానీ, ఇవన్నీ మౌలిక సదుపాయాలు బ్లాక్ బేస్డ్గా యూనిట్గా తీసుకుని మాస్టర్ ప్లాన్ తయారు చేసి అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మనం అమరావతి చూసాం, ఆ రోజు పనులు పరిగెత్తించారు, చేశాం. ఒక 5 సంవత్సరాలు కష్టకాలాలు వచ్చినాయి, 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది రాష్ట్రం. ఇప్పుడు మనందరి పైన బాధ్యత. ఈరోజు ఎలాంటి వాళ్ళండి మంత్రులైంది, ఎలాంటి వాళ్ళు టికెట్లు వస్తున్నాయి? ఎవరైతే బాగా బూతులు మారుతారో, ఎవరైతే బాగా తిడతారో, ఎవరైతే ఇంట్లో ఉన్న మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతారో వాళ్ళకే పదవులు వస్తున్నాయి. తల్లి, వాళ్ళకే మంత్రి పదవులు, వాళ్ళకి ఎమ్మెల్యే పదవులు, వాళ్ళకి ఎంపీ పదవులు. సో రాష్ట్రం గురించి ఎవరు ఆలోచించట్లేదు. సో సమాజంలో ఏ మార్పు మనందరం ఆశిస్తున్నామో అది మనతో మొదలవుతుందండి, మన ఇంట్లో మొదలవుతుంది. మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్. కలిసికట్టుగా మనందరం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి, మన రాష్ట్రానికి సంక్షేమ వనరులు అందించాలి. మేమిద్దరం డెవలప్ చేయాలి అంటే నా సొంత డబ్బులు, ఆయన సొంత డబ్బులు కొంతవరకు మాత్రమే చేయగలం. మేము ప్రతి ఒక్కరిని దేశ విదేశాలకు వెళ్ళి ఇక్కడికి పిలవాలి అంటే వాళ్ళు మొట్టమొదటిగా అడిగేది ఏంటంటే, ఈ 5 సంవత్సరాలు మీరుంటారు, మీరు చేస్తారు, మాకు నమ్మకం ఉంది, మళ్ళీ వాళ్ళు వస్తే. ఇది వాళ్ళు అడిగేటువంటి మొదటి ప్రశ్న. దానికి సమాధానం మీ నుంచి రావాలి. అంటే ఒక 150 సీట్లో 160 సీట్లో
50,000 70,000 మెజారిటీ మీరు ఇస్తే మేము వాళ్ళకి చెప్పగలం, అయ్యా ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది, వీళ్ళకి ఒక స్ట్రోక్ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ లాగా ఇక్కడ ప్రాంత ప్రజలు ఫీల్ అవుతున్నారు. సమీప భవిష్యత్తులో వచ్చే 10-15 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు గాని ఆయన వాసన గాని ఈ ప్రాంతంలో మళ్ళీ రాదు అని మీరు వినిపించండి. ఆ తర్వాత లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేనుంది. ఆయనకి ఈ పొద్దున లేచిన దగ్గర నుంచి సాయంత్రం పట్టుకునేదాకా ఏదో ఒకటి చేయాలనేటువంటి తపన తప్పించి. ఎన్నికల నేపథ్యంలో ఈస్ట్ సబ్ డివిజన్ పరిధిలోని పోలీస్ సిబ్బందితో మెగా గ్రాండ్ రూట్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ నచికేత్ సిల్కే ఆధ్వర్యంలో జరిగిన మార్చ్ ఫాస్ట్లో లా అండ్ ఆర్డర్ ఏఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు పూర్తి భరోసా కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర బలగాలతో మార్చ్ ఫాస్ట్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడే వారి నుండి ప్రజలకు రక్షణగా పోలీసులు ఉన్నారని తెలిపేందుకు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిధిలో పోలీస్ నిఘా పెంచినట్లు చెప్పారు. ప్రజలు ధైర్యంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలీసు వ్యవస్థ అండగా నిలుస్తుందన్నారు. ఎన్నికల సమయంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంటే వాళ్ళు ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో వారికి ఉన్నటువంటి ఓటు హక్కుని ఫ్రీగా వాళ్ళు ఉపయోగించుకునే విధంగా, అలానే ఓటర్లను కూడా ఎటువంటి ప్రలోభాలకు కూడా వాళ్ళు గురి కాకుండా శాంతి భద్రతలలో పూర్తిగా కూడా మనకి ఈ ఎలక్షన్ సమయంలో మనం కాపాడి, ఈ ఎక్సర్సైజ్లో భాగంగా మనం ఈరోజు సిఏపిఎఫ్ అంటే సెంట్రల్ ఫోర్సెస్తో పాటు మనం ఈ లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది. గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎక్సర్సైజ్ మనం కండక్ట్ చేస్తున్నాం. ఇది ఎలక్షన్స్ వరకు మనం జిల్లా వ్యాప్తంగా కూడా మనం ఈ ఎక్సర్సైజ్ కంటిన్యూ అవుతుంది. సో దీనిలో భాగంగా ఎక్సర్సైజ్లో భాగంగా మనం ఈ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మేరలో ఫ్లాగ్ మార్చే కాకుండా మనకి ఎక్కడెక్కడైతే మన క్రిటికల్ అలాగే వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో ఆ పరిధిలో ఎక్కువగా మనం ఇటువంటి ఎక్సర్సైజెస్, మనం రూట్ మార్చెస్ కానీ ఫ్లాగ్ మార్చెస్ కానీ సిఏపిఎఫ్తో పాటుగా మనం చేయడం జరుగుతుంది. సో అక్కడ ఏవైతే అటువంటి ప్రాంతాల్లో మనకి ఈ ప్రజల్ని స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోకుండా చేసేటువంటి శక్తులు ఉన్నాయో, లేకపోతే అటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి ఇది ఒక హెచ్చరిక కూడా. రాష్ట్రాన్ని అడ్డగోలుగా నాశనం చేసిన జగన్ కు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని గురజాల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. గురజాల నియోజకవర్గ అభివృద్ధికి సూపర్ 6 మేనిఫెస్టోను గురజాల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు విడుదల చేశారు. పిడుగురాళ్లలో ఆయన మీడియాతో మాట్లాడారు. గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేసేందుకు ఎన్డీఏ కూటమి కృషి చేస్తుందన్నారు. పల్నాడులో నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. అలాగే గురజాల నియోజకవర్గ మహిళలకు 1 సిలిండర్ను ఉచితంగా ఇవ్వడంతో పాటు హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు ₹1,00,000, క్రిస్టియన్ మాల వేసుకున్న వారికి వేళంగిని వెళ్లేందుకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ అరాచకాలను ధీటుగా ఎదుర్కొనేందుకు ఎన్డీఏ కూటమి సిద్ధంగా ఉందని ఎరపతినేని అన్నారు. అంతులేని అధికారం, అంతులేని ఆర్థిక దాహానికి ఈరోజు రాష్ట్రం బలైపోయింది. పరిశ్రమ లేని రాష్ట్రంగా తయారైపోయింది. యువతకి ఉద్యోగాలు లేని రాష్ట్రంగా తయారైపోయింది. గంజాయి ఆంధ్రప్రదేశ్గా తయారు చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటంటే చెప్పలేని పరిస్థితి ఈరోజు ప్రతి ఒక్క ఆంధ్రుడికి కూడా ఉంది. ఆవేదన ఉంది. ఈరోజు ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని చెప్పుకోవాల్సిన పరిస్థితుల్లో 3 ముక్కలాటలాడి వైజాగ్ని రాజధాని గుర్తుగా చూపించి 70,000 కోట్ల విలువైన భూములను కొట్టేశారు. ఒక గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా రావాలనే ఒక ఆకాంక్ష, అభిలాష ఈరోజు అందరి ప్రజల్లో కూడా ఉంది. అందుకని ఈ సూపర్ 6 మేనిఫెస్టోలో నెంబర్ 1 మేనిఫెస్టో గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటు చేయడానికి 3 పార్టీలు కలిసి కూడా కృషి చేస్తూ ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. గురజాల నియోజకవర్గం నుంచి హాజ్ యాత్రకు వెళ్ళే ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి ₹1,00,000 మరలా హాజ్ యాత్రకు వెళ్ళడానికి మరి చేయూతనివ్వాలి, అండగా ఉండాలని చెప్పి కూడా నిర్ణయించి ₹1,00,000 కూడా మరలా హాజ్ యాత్రకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ముస్లిం ఎవరైతే యేసుప్రభు మాల్దారులుగా ఉన్నారో వాళ్ళని కూడా
ఫ్రీ బస్సులు పెట్టి వెళ్ళాలని వెళ్ళే దానికి కూడా ఒక రూపకల్పన చేశాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవికి రజక సంఘాల ప్రతినిధులు తమ మద్దతు తెలిపారు. రజక సామాజిక వర్గానికి చెందిన మహిళకు టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యే సీటు కేటాయించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. బీసీలకు తొలి నుంచి టీడీపీ అండగా నిలుస్తూనే వచ్చిందన్నారు. రజకుల సమస్యల పరిష్కారంకు తన వంతు కృషి చేస్తానని పిడుగురాళ్ల మాధవి హామీ ఇచ్చారు. రాష్ట్రాభివృద్ది కోసం ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బాలకోటేశ్వరరావు, బాలయ్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజు కులవృత్తి చేసి ఎంతో ఇబ్బందులు పడుతున్న 50 ఏళ్లకి పెన్షన్ 4,000 రూపాయలు ఇవ్వడం ఒక శుభపరిణామం. బీసీ డిక్లరేషన్లో మొన్న బాబు గారు, మరి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఒక 10 అంశాలు. అవి సూపర్ 10 పథకాలు. ఈరోజు బీసీ మహిళకి ₹1,00,000 పెళ్లి కానుక ఇచ్చారు. అదేవిధంగా ఈ దేశంలో ప్రాంతీయ పార్టీ కానీ జాతీయ పార్టీ కానీ ఎవరికి కూడా పెట్టని ఒక ప్రత్యేక చట్టం, బీసీల రక్షణ చట్టాన్ని తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టింది. చాలా శుభపరిణామం. బీసీల జోలికొస్తే మీ రెక్కలు ఇరుగుతాయని చెప్పేసి చూపించే విధంగా 74 మంది ముఖ్య నేతలను చంపిన పార్టీ ఈరోజు ఈ అధికార పార్టీ. 30,000 మంది బీసీల మీద కేసులు పెట్టిన పార్టీ ఈ అధికార పార్టీ. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మరి రాష్ట్ర ప్రభుత్వం, ఈ తెలుగుదేశం ప్రభుత్వం మన మీద పెట్టినటువంటి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మాధవి గారిని అఖండ మెజారిటీతో బీసీల యొక్క సామర్థ్యాన్ని నిరూపిస్తూ బీసీల అభివృద్ధి కోసం పాటుపడేటటువంటి మాధవి గారిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత, మన బీసీలందరి సామాజిక బాధ్యత మన భుజస్కంధాల మీద ఉంది అని చెప్పి మరొకసారి మనం చేస్తున్నాం. ఏ రోజైనా మీకు ఏ పని కావాలన్నా కూడా నా దగ్గరికి మీరు డైరెక్ట్గా వచ్చి నన్ను సంప్రదించి ఇది కావాలమ్మా అని అడగండి. నేను మీ ఆడపడుచుని, మీ ఇంటి బిడ్డని. నేను ప్రతి బీసీ పట్ల చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఉన్న నిబద్ధతని మనం ఒక బీసీ డిక్లరేషన్ ఫామ్గా చూడొచ్చు. ఇంకా బీసీ చట్టం కింద మనం అర్థం చేసుకోవచ్చు. ఇన్ని అవకాశాలు, ఇన్ని సంక్షేమ పథకాలు ఒక బీసీలకే మన చంద్రబాబు నాయుడు గారు కల్పించారు అంటే తెలుగుదేశం పార్టీ బీసీల పట్ల, అందున రజకుల పట్ల ఎంత ప్రేమ అనుబంధాలతో ఉన్నారో మనందరం ఈరోజు అర్థం చేసుకోవచ్చు. రేపటి రంజాన్ వేళలు చూద్దాం. సెహరీ ఉదయం 4:54 ఇఫ్తార్ సాయంత్రం 6:24. విశాఖ డ్రగ్స్ కేసులో టీడీపీ, బీజేపీ నేతల పాత్ర ఉందనే అనుమానం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తం చేశారు. తప్పించుకోవడానికే ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. విశాఖ డ్రగ్స్ ఘటనలో దొంగే దొంగ అన్నట్లు టీడీపీ వైఖరి ఉందన్నారు. ఈ డ్రగ్స్ దొరకటమే దేశానికి పెద్ద రిలీఫ్ అన్న ఆయన దీని వెనక ఎవరు ఉన్నారో దర్యాప్తులో తేలుతుందన్నారు. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి పబ్బం గడుపుకోవాలని టీడీపీ చూస్తుందని, ఎన్నికల కమిషన్ కూడా డ్రగ్స్పై దృష్టి పెట్టాలని కోరినట్లు చెప్పారు. తాను మరలా ముఖ్యమంత్రిని అవుతా అని చంద్రబాబు కలలు కంటున్నారని, అది ఎప్పటికీ నెరవేరదని తెలిపారు. ఇప్పుడు జరిగిండేది ఒక అసలు నిజంగా అది దేశంలోకి వచ్చింటే భయంకరంగా ఉండేది. లక్కీగా ఇంటి రావడము, పట్టుకోవడం అనేది ఒక పెద్ద రిలీఫ్ స్టేట్కే కాదు, దేశానికి కూడా. అంత భారీ ఎత్తున వచ్చిందంటే అది ఎక్కడికి టార్గెట్ పెట్టుకున్నారో, ఎవరు పెట్టుకున్నారో అని అనుకుంటే, నువ్వు వీళ్ళే అరిచే అరుపులు చూస్తుంటే వీళ్ళే ఉన్నారేమో అనిపిస్తుంది. అట్లాగా కంపెనీల్లో ఎవరున్నారని తెలిస్తే అంతా ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు, బంధువులు. సాక్షాత్తు ఈయన చంద్రబాబు నాయుడు వదిన, ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి, ఎన్టీ రామారావు గారి కుమార్తె. ఆమె కొడుకు ఒక కంపెనీ, దాంట్లో కంపెనీలో ఉన్నాడు. ఆమె వియ్యంకుడు ఆ కంపెనీలోనే పార్ట్నర్ అనుకున్నారు. ఇప్పుడు ఇది కాదు, ప్రతి దాంట్లోనూ వాళ్ళు అలాగే చేస్తున్నారు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు. ఇది మళ్ళీ ఎన్నికలకు పోతున్న సమయంలో దీన్ని తీసుకొచ్చేసి మా మీద బండ వేస్తే మేము ఇది చేయాలి. ఇది ఖచ్చితంగా మేము అనుమానించేది. ఇది ఒక పెద్ద రిలీఫ్ దొరకడం అనేది అదే గన ఊహించలేకపోతున్నాం. అది గన తప్పించుకొని బయటకు వచ్చింటే. కానీ ఈ రోజు జరిగిన దాంట్లో, ఈ కంటైనర్లో వచ్చిన దాంట్లో దొరికిన దానికి సంబంధించి ఎవరు, దీని వెనక ఎవరెవరు ఉండే అవకాశం ఉంది, ఆ కంపెనీ కాన్షియస్ గా చేసిందా అనేది తేలాల్సి ఉంటే అప్పుడు సహజంగానే కంపెనీ ఎవరిది అనేది చూస్తారు. అది చూస్తే సహజంగా మొత్తం ఎవరు అనేది కనపడుతోంది. దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యులు, లేదా వీళ్ళతో కలిసి ఎప్పుడు తిరిగినట్టు ఆ ఫోటోలు అన్ని బయటకు వచ్చాయి. ఈ గ్రూప్తో, ఈవెన్ చంద్రబాబు నాయుడుతో ఉండేవాళ్ళు
ఆయనతో ఉన్నారు. ఆ గ్రూపుకు సంబంధించిన వాళ్ళు ఎవరు రెగ్యులర్గా కలుస్తారో వాళ్ళే ఆ కంపెనీల్లో ఉన్నారు. ఇది సహజంగానే వాళ్ళ మీదకే పడుతుంది. పడడానికి కూడా అవకాశం ఎందుకుంది? అలాంటి ఆలోచనలు చేసే లక్షణం కూడా చంద్రబాబు నాయుడు ఉంది కాబట్టి తప్పుడు దారిలో ఎట్లా అధికారంలోకి రావాలని చూస్తాడు కాబట్టి వాళ్ళ మీదకే వస్తుందనే దాన్ని ప్రియంప్ట్ చేయడానికి ఉల్టా మా మీద దాడి చేస్తున్నారు. విశాఖ పోర్టులో భారీ స్థాయిలో డ్రగ్స్ కంటైనర్ను సీబీఐ పట్టుకోవడం సిగ్గుచేటని టీడీపీ నేత పట్టాభి అన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కంటైనర్కు సంబంధించిన వ్యక్తులు వైసీపీ మద్దతుదారులే అని ఆరోపించారు. అభివృద్ధిలో ఏపీని చంద్రబాబు నెంబర్ 1 చేస్తే వైసీపీ పాలనలో గంజాయి డ్రగ్స్ కు కేరాఫ్ గా మారిందన్నారు. వైసీపీ కనుసన్నల్లోనే ఈ డ్రగ్స్ మాఫియా పేటరేగిపోతుందని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి దెబ్బతీస్తా ఉన్నాడో నిజంగా తలుచుకుంటేనే చాలా బాధ కలుగుతుంది. పెట్టుబడులకి ఒక స్వర్గధామంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, వన్ ఆఫ్ ది మోస్ట్ అట్రాక్టివ్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ ఆఫ్ ది కంట్రీగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, అంతర్జాతీయ కంపెనీలు, మరీ ముఖ్యంగా విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఆయన తీర్చిదిద్దినటువంటి తీరు, విశాఖ నగరాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేనేదో రాష్ట్ర రాజధాని చేసేస్తానని చెప్పి 5 సంవత్సరాలుగా, కానీ ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను విశాఖని స్టేట్ క్యాపిటల్గా మారుస్తానని చెప్పి ఈ రోజున ఏం చేశాడండి? ఒక డ్రగ్ క్యాపిటల్గా మార్చాడు. నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి మనం. ఒక డ్రగ్ క్యాపిటల్గా మార్చాడు ఇవాళ విశాఖ నగరాన్ని. నిన్ననే మనం చూసాం సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు నిర్ఘాంతపోయాం. ఏంటి మన విశాఖ నగరంలో విశాఖ పోర్టుగా ఇన్ని వేల కిలోల మత్తు పదార్థాలు వచ్చింది అని చెప్పి నిజంగా ఒక షాక్కి గురయ్యాం మనం. రాష్ట్రంలో డ్రగ్స్ రావడం వెనుక ఎవరు ఉన్నారో తెలియాల్సిన అవసరం ఉందని గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఏపీ డ్రగ్స్ సరఫరాపై రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలన్నారు. వేళంగిణి నగర్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవితో కలిసి ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మీడియాతో మాట్లాడుతూ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తనను ప్రకటించిందని, తనకు అవకాశం కల్పించిన టీడీపీ అధినేత చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయని, విశాఖ పోర్టులో 25,000 కిలోల డ్రగ్స్ పట్టుబట్టడం దారుణమన్నారు. మత్తుమందులన్నీ జనంలోకి వెళితే చాలా ప్రమాదం ఏర్పడుతుందని, మత్తుమందుల బారిన పడిన వారిని మాన్పించడం సాధ్యం కాదన్నారు. ఏపీలో డ్రగ్స్ కలకలంపై రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోవిలముడి నాని తదితరులు పాల్గొన్నారు. 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో జరుగుతున్న రైతు సంఘాల ఆందోళనకు మద్దతుగా జరిగే నిరసన కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని రైతు సంఘాల సమన్వయ సమితి నాయకులు అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా సిపిఎం కార్యాలయంలో రైతు సంఘాల నాయకులతో కలిసి అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై యువతను మేల్కొల్పుతూ భగత్ సింగ్ అనేక ఉద్యమాలను చేపట్టారన్నారు. ఆయన స్ఫూర్తితో ఢిల్లీలో జరుగుతున్న రైతుల పోరాటానికి మద్దతుగా నగరంలో చేపట్టనున్న నిరసన కార్యక్రమంలో ప్రజలు పాల్గొని తమ గొంతుకను వినిపించాలని కోరారు. రేపు ఉదయం 10 గంటలకు కొత్తపేటలోని భగత్ సింగ్ బొమ్మ వద్ద జరగనున్న వర్ధంతి కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో లక్ష్మణరావు, అరుణ్, నేతాజీ తదితరులు పాల్గొన్నారు. ఆనాడు విదేశీ పాలన ఆ విధంగా చేస్తే ఈరోజు స్వదేశీ పాలనగా ఉన్న బీజేపీ ప్రభుత్వం అదే పందాన్ని అవలంబిస్తుంది. అందుకని భగత్ సింగ్ ఆదర్శవంతంగా ఢిల్లీ రైతు పోరాటంలో పంజాబ్ సింగులు మరి ఉద్యమం చేయటం, ఆ రోజు విజయం సాధించడం జరిగింది. అందులో రెండో దశగా ఈ రెండో ఉద్యమంగా ఈరోజు ఢిల్లీలో ఉద్యమం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగానే మరి ఎస్కేఎం ఇచ్చిన పిలుపులో భాగంగా రేపు అన్ని గ్రామాల్లో, మండలాల్లో రైతు, కార్మిక, ప్రజా సంఘాలు, యువజన, విద్యార్థి, మహిళా సంఘాలు అందరూ కూడా కార్యక్రమం జరపాలని చెప్పేసి తీర్మానించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తున్నాం. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ లాంటి మహోన్నత వ్యక్తులు ఆనాడు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పట్టి పీడిస్తూ దేశ సంపద మొత్తం కూడా విదేశాలకి తరలించి పోతూ ఉంటే దానికి వ్యతిరేకంగా పోరాడి అసూలు బాశారు. ఈరోజు కూడా ఈ భారతదేశంలో తెల్లదొరల ప్రభుత్వం మారింది, కానీ ఇప్పుడున్నటువంటి నల్లదొరలు బీజేపీ ప్రభుత్వం కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకి, అంబానీ, ఆదాని లాంటి బడా పెట్టుబడిదారులకి దాసోహమై భారతదేశ సంపద మొత్తం కూడా, ప్రజల శక్తి మొత్తం కూడా దోచిపెడుతున్నటువంటి ఈ యొక్క
సందర్భంలో కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో దాన్ని పుణికిపుచ్చుకొని రేపు గుంటూరు నగరంలో కొత్తపేటలో ఉన్నటువంటి భగత్ సింగ్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున వర్ధంతి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. లెవెల్ క్రాసింగ్ నెంబర్ 312 శ్యామ్లానగర్ గేట్ ని రైల్వే శాఖ మూసివేసింది. అత్యవసర మరమ్మతుల నిమిత్తం 25వ తేదీ వరకు ఆయా గేటుని మూసివేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ నెల 25వ తేదీ రాత్రి 7 గంటల వరకు ఈ గేట్ మూసి ఉంటుందని రైల్వే వర్గాలు తెలిపాయి. దీని దృష్ట్యా రోడ్డు వినియోగదారులు కంకరగుంట ఆర్ఓబి లేదా ఆర్యుబి ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలని డిఆర్ఎం రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. జేఎస్ఆర్ మోడల్ స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఘనంగా జరిగింది. ఈ ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఈ సైన్స్ ఎగ్జిబిషన్లు దోహదపడతాయని అన్నారు. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించిన యాజమాన్యానికి ఆయన అభినందనలు తెలిపారు. బ్రాడీపేట జోస్ అలూకాస్ జ్యువెలరీ షోరూంలో సిఎస్ఆర్ ఫండ్స్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. బ్రాడీపేట జోస్ అలూకాస్ జ్యువెలరీ షోరూంలో జరిగిన కార్యక్రమానికి డీఎస్పీ పోతురాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సిఎస్ఆర్ ఫండ్స్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా నగరంలోని 8 ప్రభుత్వ పాఠశాలల అభివృద్ది పనుల కోసం 10 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. పాఠశాల విద్యార్థులకు అవసరమైన కంప్యూటర్లు, ఫర్నిచర్ కొనుగోలు చేసేందుకు చెక్కులను పంపిణీ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రతి కార్పొరేట్ సంస్థ ముందుకు రావాలన్నారు. దేశవ్యాప్తంగా 10 కోట్ల రూపాయల విలువైన సేవా కార్యక్రమాలను జోస్ అలూకాస్ నిర్వహించనున్నట్లు పీఆర్ఓ బాబు చెప్పారు. కార్యక్రమంలో జోనల్ మేనేజర్ హెన్సన్, స్టార్ మేనేజర్ వినోద్, అసిస్టెంట్ మేనేజర్ శివ తదితరులు పాల్గొన్నారు. దగ్గర ఇండియా మొత్తం మీద ప్రతి సంవత్సరం ఒక 10 కోట్ల రూపాయల దగ్గర ఈ సిఎస్ఆర్ ఫండ్ రూపంలో డొనేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ముందు కూడా ఇలాంటి గవర్నమెంట్ సంస్థలు కానీ లేకపోతే వెనకబడిన ఏదన్నా హాస్టల్స్ కానీ అవి మొత్తం రీహాబిలిటేషన్ మొత్తం చేసే ప్రోగ్రాంలో భాగంగా ముందుకెళ్తామని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు హెడ్ మాస్టర్లు వాళ్ళందరూ వచ్చారో వాళ్ళందరూ వాళ్ళ వాల్యుబుల్ స్పీచ్ చెప్తూ మా సంస్థని చాలా రకంగా ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు ఏంటంటే ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు మంచి జరగాలని చెప్పేసి వాళ్ళు ఆకాంక్షించారు. అదేవిధంగా మేము ముందు కూడా మంచి ఇట్లాంటి సిఎస్ఆర్ ఫండ్ ప్రోగ్రామ్ చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాము. టీజేపీఎస్ కళాశాల జాతీయ సేవా పథకం వారి ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు ఏఎన్యూ అంతర్ కళాశాలల పరిధిలో సేవ్ వాటర్ సేవ్ లైఫ్ అనే అంశంతో చిత్రలేఖనం పోటీలు నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపల్ ఏబీపీ మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ కేవీ బ్రహ్మం మాట్లాడుతూ సకల జీవకోటికి ఆహారం ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యమని అన్నారు. గౌరవ అతిథిగా విచ్చేసిన మకుటం శివ మాట్లాడుతూ యువత నీటి ఆవశ్యకతను గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. అనంతరం టీజేపీఎస్ కళాశాల, అభ్యుదయ మహిళా కళాశాల, జేకేసీ కళాశాల, సిమ్స్ కళాశాల వారు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను కైవసం చేసుకున్నారు. వీరికి జ్ఞాపికతో పాటు ప్రశంసా పత్రాలను ముఖ్య అతిథి మరియు గౌరవ అతిథి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జాతీయ సేవా పథకం కార్యక్రమ నిర్వహణాధికారి డాక్టర్ జేవి సుధీర్ కుమార్, చిత్రలేఖన న్యాయ నిర్ణేతలు రాంబాబు, శావ్యశ్రీ, పావని, అమూల్య, సురేష్ కుమార్, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఒంటికి చన్నీళ్ళ స్నానం మంచిది, ఒంటికి వేడినీళ్ళ స్నానం యాక్చువల్గా మంచిది కాదు. ఇన్ఫాక్ట్ ఎంత చల్లగా పోసుకుంటే అంత మంచిది. మనకి మన బాడీకి చల్లటి నీళ్ళ స్నానం మంచిది. కానీ మనం ఏం చేస్తున్నాం, వేడి నీళ్ళ కోసం ఒక బకెట్ నీళ్లు ప్రతిరోజు ప్రతి పూట 2 పూట్ల పారబోస్తున్నాం. మరి మనం వాటర్ కన్జర్వేషన్ చేస్తున్నామా? ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.
ఇదే కాదు డైలీ లైఫ్లో నేను ఎందుకు ఈ 2 విషయాలు 3 విషయాలు చెప్తానంటే ఇది ఆలోచన అనేది ఎవరికి రావాలి, మనకి రావాలి. ఎస్పెషల్లీ ఇటువంటి వచ్చిన కార్యక్రమం అటువంటిది కాబట్టి అటువంటి ఆలోచన వస్తే ఆ ఆలోచనని మనం 10 మందికి ఇవ్వగలం. ప్రతి విషయంలో కూడా am I doing the right thing or not? Am I saving water? Am I saving water for the future generations? For the future generations. అది ఉండాలి. ఇందాక యాక్చువల్గా మనోహర్ గారు కూడా చెప్పారు, వాటర్ సేవ్ చేయడం అంటే కేవలం వాటర్ని సేవ్ చేయడం కాదు. మరి యొక్క ఆ వాటర్ మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ పంటలు కానీ లేకపోతే మానవుడికి సాగునీటి కానీ తాగునీటికి కానీ దేనికైనా కూడా వాటర్ కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం 1 లీటర్ 20 రూపాయలు పెట్టేసి మనం వాటర్ని కొంటున్నాం. మరి చిన్నప్పుడు మేము అనుకున్నాం అసలు వాటర్ అమ్మడం ఏంటంటే కాన్సెప్ట్ అర్థం కాదు. వాటర్ ఫ్రీగా దొరుకుతుంది కదా, ఎక్కడ పోతే అక్కడ దొరుకుతుంది కదా, అమ్మడం ఏంటి, దానికి ఇంత రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్పేసి మరి ఈరోజు 20 రూపాయలు పెట్టేసి లేకపోతే 30 రూపాయలు పెట్టేసి ఇంకా కాస్ట్లీ కూడా పెట్టేసి మనం కొనుక్కుంటున్నాం. అంటే రాబోయే రోజుల్లో వాటర్ యొక్క ఇంపార్టెంట్ అనేది. సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన అనంతరం రాజకీయ నాయకుల సమావేశాలకు హాజరైన 12 మంది వాలంటీర్లను ప్రజాప్రతినిధులతో ప్రచారంలో ఉన్న 2 అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ కమిషనర్ కీర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిబంధనలను ప్రతి ఒక్కరూ విధిగా పాటించాల్సిందేనని, నిబంధనలు మీరి ఉద్యోగులు రాజకీయ పార్టీల సభల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయ 25వ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 19వ తేదీ నుండి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 25వ తేదీ వరకు జరగనున్నాయి. 19వ తేదీన అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 25వ తేదీ పద్మావతి అమ్మవారి అభిషేకం, పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని అర్చకులు తెలిపారు. 22వ తేదీ ఉదయం గజవాహన సేవ వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. సాయంత్రం జరిగే స్వామివారి శాంతి కళ్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నట్లు చెప్పారు. వారం రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. రేపటి రోజున స్వామివారి యొక్క సువాసిని పూజలు, సాయంత్రం అపూర్వమైనటువంటి రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఆదివారం మహాపూర్ణాహుతితో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పరిసమాప్తం అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రహ్మోత్సవాల స్వామిని అలా చూసినా కూడా మనకు ఉన్నటువంటి పాపపు రాశి అంతా కూడా పటాపంచలైపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ బ్రహ్మోత్సవంలో స్వామివారిని దర్శించి మహానుభావులు ఎంతోమంది పీఠాధిపతులు, ఉపన్యాసకులు, మహానుభావులు, ప్రవచనకర్తలు అందరూ వస్తున్నారు. కాబట్టి వారు చెప్పేటువంటి మహత్తరమైనటువంటి అమూల్యమైనటువంటి వాక్కులన్నీ కూడా విని తరించవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఓటరు దరఖాస్తుల పరిష్కారం, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు సంబంధించిన అంశాలపై జిల్లా ఎన్నికల అధికారులు మరియు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించి సూచనలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు దరఖాస్తులను సక్రమంగా పరిష్కరించేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గుంటూరు ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా, ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బాలసాని కిరణ్తో కలిసి మిర్చియార్డ్లోని వ్యాపారులను, రైతులను, ఇతర కూలీలను కలిసి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో 7 నియోజకవర్గాలను గెలిపించుకుని జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇచ్చేందుకు ప్రజలంతా సిద్దం కావాలని వెల్లడించారు. కార్యక్రమంలో శాసనమండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి, మిర్చియార్డ్ డైరెక్టర్ నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు. వాటర్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ వారు ప్రతిపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల అభివృద్ది అధికారి దుర్గాప్రసాద్, ఈవో పి ఆర్టిమోషే, పాఠశాల ఇన్ఛార్జ్ మల్లేశ్వరి, వాటర్ ఎయిడ్ కమిటీ ఫెసిలిటేటర్ రాజేశ్వరి, సత్యవాణి, లక్ష్మి, వేణు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 3వ విడత జాబితా విడుదల చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు 3 పార్లమెంట్ స్థానాలు, నర్సరావుపేట అసెంబ్లీ స్థానానికి గ్రీన్ సిగ్నల్.
మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన లోకేష్ పెమ్మసాని తటస్థులతో సమావేశం, అంజుమన్ కమిటీ సభ్యులతో భేటీ. విశాఖ డ్రగ్స్ కేసులో టీడీపీ, బీజేపీ నేతల పాత్ర అనుమానం వ్యక్తం చేసిన ప్రభుత్వ సలహాదారు సజ్జల. గురజాల అభివృద్ధికి టీడీపీ సూపర్ 6 మేనిఫెస్టో విడుదల. వైసీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న ఎరపతినేని. నగరంలో మెగా గ్రాండ్ రూట్ ఫ్లాగ్ మార్చ్. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.